ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో. జానకిరామ్, కర్కట రాశి వారి జాతకం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధరించిన కార్యం, యోగం, బలం ఎట్లా ఉంది, నమ్మిన పని, సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది, కళ్యాణ బలంది, చదువుది, విద్యది, ఉద్యోగంది, వ్యాపారంది, విదేశాన యోగంది, మనసులో అనుకున్న కోరికది, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమిది, వాస్తుది ఎలా ఉంది, వాహన యోగంలో ఎలా ఉంటుంది చూడు. కర్కట రాశి వారి జాతకంలో వచ్చినండి మహాగణపతి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చిండు, షిరిడి సాయిబాబు వచ్చిండు. అలాగే చూడాలంటే ప్రపంచ భూమండలం మన హైందవ శాస్త్రం ప్రకారం ఓంకారంలోనే ఇమిడి ఉన్నదని తెలుస్తుంది. ఓంకారేశ్వరుడు వచ్చిండు. అలాగే వారి జాతకంలో రాముల వారు వచ్చిండ్రు, సీతమ్మతో సహా రాముల వారు వచ్చిండ్రు. అలాగే మాత్రం గుహుడు వచ్చిండు వారి జాతకంలో. వారి పేరు మీద శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా మాత్రం కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద. నవగ్రహాల్లో వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 7 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఆదాయం, ఖర్చు విపరీతంగా ఉంటుంది వారికి. ఎంత ఆదాయం వచ్చినా నిలబడదండి, లక్షల్లో వచ్చినా నిలబడదు. కుడి చేతిలో వస్తుంది, ఎడమ చేతిలో పోతుంది. వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదు. మనశ్శాంతి మాత్రం ఉండదు వారి పేరు మీద. నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఉదయం మాత్రం ఏ పని చేయలేరు. ముఖ్యంగా వారి జ్యోతిషం బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెద్దల సహకారం ఉండదు వారి జాతకంలో. పెద్దల మాట వీరినే అవకాశం ఉండదు, వీరి మాట వారినే అవకాశం ఉండదు. అలాంటి ఇబ్బందులు, చిక్కులు ఉంటాయండి. కర్కట రాశి వారి జాతకంలో అష్టమశని ప్రభావం ఎక్కువ ఉన్నదండి. అష్టమశని ప్రభావం మూలంగా అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్యంలో నష్టం రావటం, ధనంలో నష్టం రావటం, ప్రేమ విఫలం కావటం, విద్యల నష్టం కావటం, గృహ నష్టం కావటం, అలాగే మానసికంగా నష్టం రావటం, అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేయటం, మిత్రులు దూరం కావటం, ఇలాంటి సంఘటనలు ఉంటాయండి. గృహం దూరం కావటం. కానీ ఈ అష్టకష్ట చిక్కులు, అష్టైశ్వర్య చిక్కులు వెళ్ళిపోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, లేదా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం, లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, లేదా మాత్రం శనేశ్వరుని శాంతి చేయించడం చాలా మంచిది. శని త్రయోదశి రోజు మాత్రం శనేశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి. త్రయోదశి కూడిన శనివారం రోజు ఏదైనా ఆలయంలో మాత్రం నవగ్రహాలతో పాటు శనేశ్వరుని పూజ చేయడం వారికి చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది. అలాగే శనివారం శనేశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది. నలుపు వస్త్రం ధరించకపోవటం, అలాగే మాత్రం వారు ఇనుము దానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే మధ్యవేలులో మాత్రం ఇనుము ధరించడం చాలా మంచిది. మధ్యవేలులో 5 వేలలో మధ్యవేలు శనివేలు ఇనుము ధరించడం చాలా మంచిది. అలాగే వీరు వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వారి జాతక బలానికి మాత్రం శనివారం నియమం పాటించడం చాలా మంచిది. కానీ ఈ రాశి వారు మాత్రం చూడాలంటే మాత్రం ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం చంద్రమహాదశ ఆలోచన శక్తి చాలా ఉంటుంది, ఆచరణ శక్తి చాలా ఉంటుంది, వాగ్దాటి శక్తి చాలా ఉంటుంది. అన్నిట్లో మాత్రం వారు అరిచేతులుడే వైకుంఠం చూపించేంత యోగం ఉంటుంది. వారి శ్రద్ధ లేకపోయినా అదృష్టం చాలా ఉంటుందండి వారికి, పని లేకపోయినా. కానీ పుష్యమి నక్షత్రం జాతకం వారికి మాత్రం శని అధిపతి కాబట్టి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వారు శనీశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద నల్ల నువ్వులు దానం చేయడం కూడా చాలా మంచిదండి. శనివారం నియమం పాటించడం చాలా మంచిది. వీరి పేరు మీద పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. తాత ముత్తాతల ఒక సైడు వారు కావచ్చు, తండ్రి సైడు వారు కావచ్చు, అలాగే వయసులో పెద్దవారు కావచ్చు, వాళ్ళ మాట విన్నా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా కర్కట రాశి వారు జ్యోతిష్ శాస్త్రం కంటే సైన్స్ని ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుందండి. వీరి నిత్యాన్వేషి ఉంటారు వీరి జాతకంలో. భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. వీరి మేధాశక్తి చాలా ఉంటుంది. అయితే గొప్ప మేధావి అవుతారు, లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు. మానసికంగా వీరు స్ట్రాంగ్గా ఉంటారు ఒక్కోసారి. అలాగే మాత్రం మానసికంగా చాలా వీక్గా కూడా ఉంటారండి. అమావాస్య పౌర్ణమి ప్రభావం వీరి మీద ఖచ్చితంగా ఉంటుందండి. అమావాస్య టైంలో పొంగి ఉంటే మాత్రం పౌర్ణమి టైంలో ఇబ్బంది పడి ఉంటారు. ముఖ్యంగా మాత్రం నవగ్రహాల్లో వీరికి మాత్రం సప్తగ్రహాలు ఇబ్బందులు ఉన్నాయండి. 2 గ్రహాలే మంచిగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
వివాహం చేయాలనుకునేవారు, చేసుకోవాలనుకునేవారు చాలా టైం తీసుకోవడం మంచిది. భార్యాభర్తలతో విరోధాలు ఉంటాయి, కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి, విద్య విషయంలో ఇబ్బంది ఉంటుంది, ధనం ఎంత వచ్చినా మంచినీళ్ళ యొక్క ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అలాగని ఈ కర్కట రాశి వారు ఎవరికి చెడు చేయరండి, అందరూ మంచి కోరుతారు. కానీ వీరిని అపార్థం చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది అందరికీ. వీరి తత్వం అలా ఉంటుంది. ఎందుకంటే ఎవరిని నమ్మనట్టే ఉంటారు, నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మరు. కానీ 10 మందితో కలిసి ఉంటారు కానీ మాత్రం వారి ధ్యానంలో వారే ఉంటారు. ఒకటికి 10 సార్లు అడుగుతారు, లేదా 10 సార్లు విని మాత్రం మాట్లాడతారు. ఒక్కోసారి మహా మేధావి లెక్క ఉంటారు, ఒక్కోసారి మహా మందమతి లెక్క ఉంటారు. దాని మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దోషాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు ఆ పరమేశ్వరుని మాత్రం, పార్వతీ పరమేశ్వరుని పూజ చేయించడం చాలా మంచిది. దైవభక్తి లేకుంటే మాత్రం దివ్యాంగుల్ని, అనాథల్ని, అలాగే మాత్రం అనాథల్ని మాత్రం సహకారం చేయడం చాలా మంచిది. వారి మీద ఉన్న దోషాలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి కళ్యాణ యోగ బలంలో కూడా అంత అచ్చుబాటు ఉండదండి. వివిధ కళ్యాణం చేసుకోవాలనుకునే వారు స్త్రీలైనా పురుషులైనా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరికి ఒక్కోసారి లక్షలు పోయినా ఇంకోసారి 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం వీరి పేరు మీద కలిసి వస్తుంది, కానీ మాత్రం నమ్మక ద్రోహం ఎక్కువ ఉంటుంది. అంటే వీరు ఎవరు ద్రోహం చేయరు, వీళ్ళనే అందరు నమ్మించి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆస్తి చూడాలంటే మాత్రం ధనం, పెద్దలు సంపాదించిన ధనం చాలా ఉంటుంది, కానీ మాత్రం అవసరానికి మాత్రం ఒక్క రూపాయి కూడా నిలబడదు వీరి జాతక బలానికి. వీరికి ఒక్కొక్కసారి మనసు తోస్తే మాత్రం లక్షల్లో కూడా సహకరించేస్తారు. కానీ వీరి జాతకంలో చూడాలంటే విదేశాన యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పౌర్ణమి గడియల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సంఘటనలు ఉన్నవారు, అలాగే ఉద్యోగం నష్టం ఉన్నవారు, మానసికంగా చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కులదేవత ఆరాధన చేయటం, పార్వతీ పరమేశ్వరుని పూజ చేయటం, శనేశ్వరుని ఆరాధన చేయటం, శనేశ్వరునితో శాంతి చేయించడం చాలా మంచిదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులు చూడాలంటే నిలకడ ఉండదండి. ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ట్రాన్స్ఫర్ కావటం కానీ, లేదా మాత్రం సస్పెన్స్ కావడం కానీ, లేదా ఉద్యోగం మానటం కానీ, ఏరే ఉద్యోగంలో వెళ్ళటం కానీ, లేదా మాత్రం ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారం చేయడం కానీ, వ్యాపారం వదిలిపెట్టి ఉద్యోగం చేయటం కానీ, స్థిరంగా ఉండకపోవడం కానీ, నైట్ ఒక ఆలోచన, పొద్దున ఒకటి ఆలోచన, రాత్రి కొండ లేపాలనే ఆలోచన ఉంటుంది, పొద్దున్న లేస్తే ఏ ఆలోచన కలగదు, అలాంటి గుణయోగం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం నిద్ర ఎక్కువ ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి అలాగా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఆ పరిస్థితి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయటం, పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేయటం, సకల దేవతలు వచ్చినండి వారికి ఇష్టమైన సకల దేవతల్ని పూజ చేయడం చాలా మంచిది. దైవ నమ్మకం లేకుంటే మాత్రం అందరికీ మాత్రం వారి జాతకంలో మాత్రం దివ్యాంగులకు, వృద్ధులకు, పిల్లలకు సహకారం చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.